హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్పెషల్ సర్వపిండి అప్ప అండి. మేమైతే మా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగ చూపిస్తాం. ఇది కానీ టేస్ట్ ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది సర్వపిండి. మనం సాయంత్రం పూట ఏం లేనప్పుడు ఇవి తినాలనుకుంటే ఇది చేసుకోవాలండి. ఇంట్లో ఏం లేకున్నా పర్లేదండి. ఒక ఆనియన్, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అట్లాంటివి ఉన్నప్పుడు అవి ఉంటే చాలు మనకి. ఇప్పుడైతే చూడండి, ఆనియన్ ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఒక ఆనియన్ అయితే మేము వేసుకుంటున్నాము. కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాము. చూడండి, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే మన అల్లం వెల్లిగడ్డ పేస్ట్తో చాలా టేస్ట్ వస్తుందండి. కారం అయితే మనకు తినాలనిపించినంతే వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే కూడా టేస్ట్ ఉండదు. ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇంకా దాంట్లో వాటర్ వేసుకొని మంచిగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి అండి. బాగా మిక్స్ చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. అంతా కలిపాం కదా, ఇంకా ముద్దలాగా చేసుకొని కొంచెం దాంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే మంచి పిండి అనేది మంచిగా మెత్తపడిపోతుంది. అందుకని వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాం. మేమైతే కలుపుకొని ఇంకా దాన్ని మంచిగా ఒక గిన్నెలో పెట్టేసుకోవడమే. పక్కన మా కూతురు కూడా అల్లరి చేస్తుంది చూడండి. తనకి ఇవ్వాలంటుంది, అది అల్లరి చేస్తుంది. ఇప్పుడైతే ఒక ముద్దలాగా చేసేసాం చూడండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని ఇలా మందం ఉన్న గిన్నె తీసుకోవాలండి. పల్సడిది అయితే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడైతే ఒక ముద్ద తీసుకొని ఇంకా దాంట్లో అయితే మంచిగా పల్సగా పొత్తుకోవాలండి. ఎందుకంటే లావు ఉంటే పిండి పిండిగా ఉంటుంది, తినడానికి నచ్చదు. లావు ఉండొద్దు, అందుకనే పల్సగా పెట్టుకోవాలి. చూడండి, బాగా మంచిగా పల్సగా పెట్టేసినాం మేమైతే. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించుకొని దాని మీద పెట్టేసుకోవడం. దానికి రంధ్రాలు పెట్టుకోవాలండి. అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టుకొని దాంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి. చూడండి, సర్వపిండి అయితే కాలింది. పెరుగులో అద్దుకొని తినాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మీకు నచ్చితే